హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. అసెంబ్లీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో శాసన మండలి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరికీ కూడా ఆటల పోటీలు అనేది చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతూ ఉన్నాయి. దీనిలో పాల్గొనేందుకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా వచ్చారు. ఆయనతో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, రాజకీయాల్లో చాలా బిజీగా ఉంటారు, మీరు ఇలా ఆటల్లో పాల్గొనడం ఎలా అనిపిస్తా ఉంది? మొట్టమొదటిగా ఎవరైతే ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులు, మంత్రివర్యులకు అందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా ఎంతో బిజీ షెడ్యూల్లో వారి యొక్క దైనందిక జీవితంలో ఒక బ్రేక్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. గతంలో 2 రోజులు పెట్టాము లాస్ట్ ఇయర్, ఈసారి 3 డేస్ పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్. అంటే ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి ఈ గేమ్లు, ఆటలన్నిటిని, కార్యక్రమాలన్నిటిని కూడా చంద్రబాబు కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? తప్పకుండా అండి, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే అందరికీ ఒక ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఇంకా రాబోయే కాలంలో కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకుంటాం. అంటే ప్రధానంగా చూసుకుంటే ఏ గేమ్స్ మీకు ఇష్టం సార్? గతంలో ఏమి ఆడారు, ఇప్పుడు వేటికి పేర్లు ఇచ్చారు, ఏ ఆడబోతున్నారు? ముఖ్యంగా క్రీడా శాఖ మంత్రిగా మేము ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నాం. క్రికెట్ అలాగే బ్యాడ్మింటన్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తాం. అంటే చిన్నప్పటి నుంచి ఏ గేమ్స్ ఎక్కువగా ఆడేవారు సార్? క్రికెట్ ఆడేవాళ్ళం. క్రికెట్కి ఇప్పుడు పేరు ఇవ్వలేదా సార్ మీరు? ఉంది, నెక్స్ట్ మ్యాచ్. అయితే చిన్నప్పటి నుంచి కూడా తాము క్రికెట్ ఎక్కువగా ఆడేవాళ్ళని చెప్పి మండిపల్లి చెప్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజకీయాల్లో తామంతా కూడా బిజీగా ఉంటాం, కానీ ఇట్లా ఆటలకి సమయం కేటాయించడం అనేది చాలా బాగుందని చెప్పి కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా ఉన్నట్టు పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.